హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు మేము మా చెట్లకి బయో ఫర్టిలైజర్స్ పశువుల ఎరువులతో కలిపి ఏ విధంగా ఇచ్చామో చూపిస్తాను. మేము 2 ట్రాక్టర్ల పశువుల ఎరువు తీసుకున్నాము. అది 6 మంత్స్ బాగా మాగబెట్టాము. మాగబెట్టాక ఇప్పుడు జేసీబీ సాయంతో మొత్తం ఇలా మిక్స్ చేస్తున్నాం కిందికి పైకి. దానిలో మేము తీసుకున్నప్పుడు పశువుల ఎరువు క్వాలిటీ బాగాలేదు. దానిలో ప్లాస్టిక్, డైపర్లు అలా చాలా వచ్చాయి. అవన్నీ తీసేసాము. తీసేసి ఈ పశువుల ఎరువు అనేది ఈ విధంగా ఫ్లాట్ చేసుకున్నాము. చేసుకొని దానిలో మేము 6 రకాల బయో ఫర్టిలైజర్స్ అనేది కలుపుతున్నాము. ఒక్కొక్క బయో ఫర్టిలైజర్ వచ్చేసి 4 కేజెస్, టోటల్ 24 కేజెస్ అనమాట. దానిలో ఫస్ట్ బయో ఫర్టిలైజర్ వచ్చేసి జింక్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, సెకండ్ వన్ వచ్చేసి ఫాస్ఫేట్ సాల్యుబిలైజింగ్ బ్యాక్టీరియా, థర్డ్ వన్ వచ్చేసి ట్రైకోడర్మా, ఫోర్త్ వన్ వచ్చేసి సూడోమోనాస్, ఫిఫ్త్ వన్ వచ్చేసి కేఆర్బి పొటాషియం రిలీజింగ్ బ్యాక్టీరియా, సిక్స్త్ వన్ అజిటోబ్యాక్టర్. ఈ 6 బయో ఫర్టిలైజర్స్ ఒక్కొక్క ప్యాకెట్ తీసుకొని ఈ విధంగా కట్ చేసి ఇట్లా మొత్తం ఇట్లా చల్లుతున్నాము. ఆ పొడి కలుపుతుంటే గాలికి ఎగిరిపోతుందని దానిపైన ఇట్లా వాటర్ చల్లాము మొత్తము. కొంచెంసేపు తర్వాత జేసీబీ సాయంతో మొత్తం ఇలా మిక్స్ చేసాము ఎరువు అనేది. ఒక్కొక్క చెట్టుకి ఒక గంప ఇలా మీరు చూసిన విధంగా ఒక గంప తీసుకొని ఒక్కొక్క గంప చుట్టూ వేసామన్నమాట. వేసినప్పటి నుంచి చెట్లు మాత్రం బాగానే రికవరీ అయ్యాయి. ఇంకా ఎండాకాలం కాబట్టి గ్రోత్ అనేది మామూలు చెట్లకు బాగానే ఉంది. సో మీరు కూడా డైరెక్ట్ పశువుల ఎరువు వేయకుండా డైరెక్ట్ ఇట్లా బయో ఫర్టిలైజర్స్ కలిపి మీ చెట్లకి వేస్తే బాగుంటుంది.